ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి డిసెంబర్ 11, 12వ తేదీలో ఈ విధంగా జరగబోతుంది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలు ఏమిటి, వీరు ఎలా నడుచుకుంటే ఎలా ఉంటుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారికి డిసెంబర్ 11, 12వ తేదీలో సూర్యుడి బలం కాస్త తక్కువగా ఉంటుంది. 2వ స్థానంలో సూర్యుడు వెళ్ళడం వల్ల వీరికి అనుకూలంగా లేదు. కాబట్టి తులారాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో ఇలా ఉండడం వల్ల మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా నడుచుకున్నట్లయితే మీకు కాస్త ఇబ్బందులు తగ్గుతాయి. తులారాశి వారికి సూర్యుడు 2వ స్థానంలో ఉండడం వల్ల వీరికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఏ పని చేసినా నష్టం కలిగేలా ఉంటుంది. కాబట్టి వీరు ఇలా నడుచుకున్నట్లయితే ఎలాంటి నష్టాలు ఉండవు. ఉద్యోగం చేసేవారు మీ సహోద్యోగులతో ప్రశాంతంగా మాట్లాడండి, లేదా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడండి. ఈ 2 రోజుల్లో కొన్ని విభేదాలు కలగవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి మీ భాగస్వామితో కాస్త విభేదాలు రావచ్చు. కాబట్టి వారితో కూడా మీరు కాస్త సహనంతో మాట్లాడండి, లేదా ఈ 2 రోజులు మీరు కలవకపోవడమే మంచిది. వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ రంగంలో ఉన్నవారైనా ఈ 2 రోజుల్లో సహనంతో ఉండండి. దానివల్ల వచ్చే ఇబ్బందులు కాస్త తగ్గవచ్చు. అలాగే రాజకీయ నాయకులకి ఈ 2 రోజులు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. మీరు ఏది మాట్లాడినా వాటిని అపార్థం చేసుకొని విభేదాలు కలగవచ్చు. కాబట్టి రాజకీయ నాయకులు ఈ 2 రోజులు కాస్త చిరునవ్వుతో పలకరించండి, లేదా మీరు ఎవరినైనా కాస్త తక్కువగా కలవడం మంచిది. అలాగే మీ తండ్రి వైపు ఉన్న బంధువులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారు విభేదాలు సృష్టించవచ్చు. మీకు మీ తండ్రి గారికి గొడవలు పెట్టవచ్చు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఎక్కువసేపు ఫోన్లో కూడా మాట్లాడకండి. వారితో ఫోన్లో మాట్లాడినట్లయితే కొన్ని ఇబ్బందులు విభేదాలు కలుగుతాయి. దానివల్ల వాటిలో కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ 2 రోజులు ఫోన్ కాల్స్ కూడా తగ్గించండి. వల్ల మీకు మీ తండ్రి గారికి దూరం పెరుగుతుంది. దానివల్ల ఎన్నో గొడవలు జరగవచ్చు. కాస్త దూరంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఎందుకంటే సూర్యుడు వాక్స్థానంలో వ్యతిరేకంగా ఉండడం వల్ల మీకు అన్నీ ఏది అనుకూలంగా లేదు. కాబట్టి మీరు సహనంతో ఉండాలి, మౌనం ఎక్కువగా పాటించాలి, తక్కువగా మాట్లాడాలి. దానివల్ల కొన్ని ఇబ్బందులు తగ్గవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగంలో ఉన్నవారు, ఎలాంటి కార్మికవేత్తలైనా సరే జాగ్రత్తగా మాట్లాడండి. అవసరమైతేనే మాట్లాడండి, లేదా మౌనం పాటించండి. కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈ 2 రోజులు గడిచిన తర్వాత సూర్యగ్రహం 3వ స్థానంలోకి వెళ్ళడం వల్ల మీకు ఏది జరిగినా సంతోషంగా ఆనందంగా ఉండేటట్లు జరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు జరిగే అవకాశాలు వస్తాయి. సూర్యుడు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి మీకు ఎంతటి అదృష్టం వస్తుందంటే మీరు ఏది అంటే అది జరిగేటట్లు మంచి అవకాశాలు మీ చేతికి అందుతాయి. సమయంలో మీకు మీ బాస్ అనుకూలంగా ఉంటాడు. వ్యవసాయదారులు, వ్యాపారవేత్త, ఉద్యోగస్తులకు మీరు ఏది అంటే అది జరిగేటట్లు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు చెప్పిందే వేదం, మీరు చేసేది శాసనం అనేటట్లు జరుగుతుంది. షేర్ మార్కెట్ విషయంలో ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ డిసెంబర్ 11, 12 తేదీల్లో కొన్ని మానసిక ఒత్తిళ్లు వస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు ఈ 2 రోజుల్లో కాస్త ఉంటాయి. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలాంటి పని చేసినా మీకు ఫలితం రాకపోవచ్చు. కాబట్టి ఈ 2 రోజుల్లో కొత్తగా వ్యాపారం చేసేవారు, అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఈ 2 రోజుల్లో మాత్రం చేయకండి. ఎందుకంటే సూర్యబలం మీకు తక్కువగా ఉండడం వల్ల మీకు ఏదైనా సపోర్ట్ ఇవ్వలేకపోవచ్చు. అలాగే ఇతరులు కూడా మీకు సపోర్ట్ ఇవ్వలేరు. కాబట్టి మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఉద్యోగంలో ఉన్న ఉద్యోగంలోనే ఉండండి, కొనసాగించండి. వేరే ఉద్యోగం కోసం ఈ 2 రోజులు ప్రయత్నించకండి.
ఓకే. ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ మీకు పరిచయం అవుతారు. వారు మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, లేదా ప్రయాణాలలో ఒక వ్యక్తే కావచ్చు. వారి వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. వారు మీకు స్నేహపూర్వకంగా, మానసికంగా దగ్గర కావడానికి ప్రయత్నిస్తారు. మీరు చాలా మంచి వ్యక్తులు కాబట్టి మీరు ఇతరులను పూర్తిగా త్వరగా నమ్మేస్తారు. కాబట్టి ఆ స్త్రీని కూడా నమ్ముతారు. ఆ స్త్రీ మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో అవి తెలుసుకొని అన్ని విషయాలలో పూర్తిగా వివరించి మీకు దగ్గర కావాలని ప్రయత్నిస్తారు. కాబట్టి మిమ్మల్ని పూర్తిగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ స్త్రీ కొత్తగా వ్యక్తి ఎవరైనా పరిచయం అయినట్లయితే వారికి ఈ 2 రోజుల్లో కాస్త దూరంగా ఉండండి. మీపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. అది మీరు పూర్తిగా నమ్ముతారు. దీనివల్ల వివాహం అయిన వారికి భార్యాభర్తల మధ్యల మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి ఆ స్త్రీతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారంలో మీ విషయాలన్నీ తెలుసుకొని ఇతరులకు లీక్ చేయవచ్చు. వివాహం కాని వారి కూడా ఎవరైనా ఒక స్త్రీ పరిచయం అయినట్లయితే వారితో కాస్త దూరంగానే ఉండండి. ఎందుకంటే మీపై కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కాబట్టి వివాహం కాని వారు కూడా కాస్త ఈ 2 రోజులు దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ 2 రోజులు మీరు కాస్త మౌనాన్ని పాటించినట్లయితే మీకు వచ్చే అశుభయోగాలు తొలగిపోతాయి. అలాగే ఈ 2 రోజుల తర్వాత సూర్యుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు కలిసి వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా ఉంటుంది. తులారాశి వారు చాలా మంచి వ్యక్తులు. సహజంగానే వీరికి సహాయం చేసే గుణం ఉంటుంది. అలాగే వీరు అందరినీ పూర్తిగా నమ్ముతారు. వీరు కాస్త అమాయకత్వంగా ఉంటారు. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకుండా ఇక నుండి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా మోసపోతారు. ఇతరులను నమ్మి మోసపోవడం వల్ల మీ కుటుంబంలో ఎన్నో నష్టాలు, కష్టాలు, బాధలు ఎదురుచూశారు. కాబట్టి ఇప్పటికైనా మీరు పూర్తిగా ఎవరిని నమ్మకండి.